నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి, అసాధారణ నిబద్ధతతో ప్రారంభమైన స్వచ్ఛ రథం కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత విజయాలు సాధిస్తోంది. ఈ కార్యక్రమం గురించి మరింత వివరంగా చెప్పాలంటే ఇది కేవలం చెత్త సేకరణ కాదు, గ్రామాలను స్వచ్ఛంగా సమృద్ధిగా మార్చే ఒక విప్లవాత్మక ఆలోచన అని చెప్పొచ్చు. గత జూన్ నెలలో ఒకే ఒక్క యూనిట్ తో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలైన ఈ స్వచ్ఛ రథం ప్రోగ్రాం ఇప్పటికే 25 యూనిట్లకు విస్తరించింది. ఈ చిన్న కాలంలోనే 1.92 లక్షల టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి దాన్ని ప్రాసెస్ చేసి ప్రజలకు 2.95 కోట్ల విలువైన నిత్యావసర సామాగ్రి, బియ్యం, కూరగాయలు, ఇతర గ్రోసరీ వస్తువులు అందించడం జరిగింది. ఇది చెత్తను చెత్తగా చూడకుండా దాన్ని సంపదగా మార్చే అద్భుతమైన మోడల్ గా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఈ ఆవిష్కరణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే ఒక ప్రత్యేకమైన మార్గం. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్వచ్ఛ రథం సానుకూల ఫలితాలు ఇస్తోందని అభినందించారు. ఈ సక్సెస్ ను చూసి త్వరలోనే మరో 100 స్వచ్ఛ రథాలు అంటే మొత్తం 125 యూనిట్లు రంగంలోకి దింపే దిశగా ప్రణాళికలు సాగుతున్నాయని చెప్పారు. ప్రతి జిల్లాకు 6 నుంచి 8 వాహనాల చొప్పున అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించి గ్రామాల నుంచి పట్టణాల వరకు పారిశుధ్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ను నిజమైన స్వచ్ఛ భారత్ మోడల్ రాష్ట్రంగా మార్చే మైలురాయి అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ లీడర్షిప్ ఎంత అద్భుతమైనదంటే ఆయన స్వయంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి చెత్త రవాణా వాహనాలు నడిపి స్వచ్ఛ కార్మికులను సత్కరించి వారితో కలిసి పనిచేస్తారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వైసీపీ సర్పంచులతో సహా అందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అధికారంలో ఉన్న మారని సామాన్య మనసు, సొంత సంపాదనతో ప్రజలకు సాయం చేసే హృదయం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ని ఒక నిజమైన నాయకుడిగా నిలబెట్టాయి. ఈ స్వచ్ఛ రథాల విస్తరణతో గ్రామాల్లో చెత్త సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు, ఆరోగ్యవంతమైన వాతావరణం, సమృద్ధి గల జీవనం ఇవన్నీ ప్రజలకు అందుతాయి. పవన్ కళ్యాణ్ ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, సంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాయి. ఆయన విజన్ కు మనమంతా సహకరిద్దాం, మద్దతును ప్రకటిద్దాం.